మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజకీయ ప్రచార జాథా ఉత్సాహంగా కొనసాగింది. పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు జరిగారు. కార్యక్రమం ప్రారంభంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ విగ్రహానికి జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దివంగత నేత గుండా మల్లేష్ విగ్రహానికి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలవేన శంకర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2014లో ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని, రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ తర్వాత ప్రజలను విస్మరించిందని ఆరోపించారు. మైనింగ్ మాఫియా కోసం అడవులను నరుకుతూ బ్యాంకులు, టెలికాం, గనులు, చివరికి రక్షణ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ద్వారా స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీని అవమానిస్తున్నారని, స్వాతంత్రోద్యమంలో పాత్ర లేని బీజేపీ నేడు దేశభక్తి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చెప్పు నరసయ్య, జాతీయ సమితి సభ్యులు అక్కపల్లి బాపు, తాండూరు మండల కార్యదర్శి కొండు బానీష్, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, జిల్లా సమితి సభ్యులు గుండ చంద్రమాణిక్యం, డిఆర్ శ్రీధర్, కొంకుల రాజేష్, రత్నం, రాజం, బొల్లం, సోని, బిఆర్ ఉపేందర్, మంతెన రమేష్, పార్టీ నాయకులు కంబాల చందు, బండారు శంకర్, రత్నం, ఐలయ్య, బొంకూరు రామచందర్, ఇనుమల రాయమల్లు, గుండా శంకర్, పాఠకుల సౌజన్య, నస్పూరి తిరుమలేష్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల చరిత్రలో ఈ బెల్లంపల్లి ప్రాంతానికి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు కమ్యూనిస్టు పార్టీ అవతరించి దాదాపు 70-80 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక 70 సంవత్సరాలు ఈ బెల్లంపల్లిలో బొగ్గన్లతో బాసిల్లిన ఈ పట్టణం నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్సీ, సింగరేణి కార్మిక వర్గ ప్రియతమ నాయకుడు, బాంబులతో బసంతాలాడిన కామ్రేడు బాషెట్టి గంగారాం, పేదల పెన్నిది కామ్రేడు గుండా మల్లేష్ గారు, అదే రకంగా పోరాటాల ముద్దుబిడ్డ కామ్రేడు పోతుగంటి పోషెట్టి గారి నాయకత్వంలో ఇక్కడ ఉవ్వెత్తున కార్మిక వర్గ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు, అసంఘటిత కార్మిక వర్గ ఉద్యమాలు లేవడం వల్లనే నాటి సర్పంచ్ నుంచి సమితి, ఎమ్మెల్యే సీట్లలో కూడా ఘన విజయం సాధించిన కమ్యూనిస్టు పార్టీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే పెద్దన్న పాత్ర నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ చరిత్ర ఈ బెల్లంపల్లి పట్టణానికి ఉన్నది. కాబట్టి ఈ పట్టణంలో ఏదైతే గత తరం నాయకుల ఆశయాల పల్లకిలో కాబట్టి నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఎవరైతున్నారో వాళ్ళ రక్తతర్పణ సాక్షిగా, అదే రకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న కామ్రేడ్స్ మగ్దుం మొయినుద్దీన్ కానీ, బద్దం ఎల్లారెడ్డి కానీ, రావి నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగిన ఉద్యమాలకు చేయితనిచ్చే పద్ధతులలో రాబోయే పోరాటాల్లో ఈ జాతాను విజయవంతం చేస్తూ 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఖమ్మంలో జరిగే జనవరి 18 తారీఖు జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కామ్రేడ్స్ అందరికీ, ఈ జాతాకు నాయకత్వం వహిస్తున్న జిల్లా పార్టీ కార్యదర్శి, తర్వాత మేకల దాసు, దాగం మల్లేషు, దీనికి పెద్దన్న పాత్ర నిర్వహిస్తున్న కామ్రేడ్ కలవేన శంకర్ గారికి, మన జిల్లా పార్టీ కార్యవర్గానికి, కౌన్సిల్కి, ఈ బెల్లంపల్లి పార్టీ కార్యదర్శి, తర్వాత కౌన్సిల్ సభ్యులు, కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో నాటి తరం త్యాగాల పల్లకిలో పోరాటాలకు సంసిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా జనవరి 18న లక్షలాది మందితో ఖమ్మంలో జరిగేటువంటి బహిరంగ సభ, భారీ ప్రదర్శన జయప్రదం చేయాలని చెప్పి, మరి అదేవిధంగా మందమారి మండలం రామకృష్ణపూర్లో ఈ నెల 10వ తేదీన జరుగు బహిరంగ సభను కూడా జయప్రదం చేయాలని చెప్పి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నిన్న తాండూరులో ప్రచార జాథా ప్రారంభమయ్యి 22వ రోజు బెల్లంపల్లి పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ జాథాకు స్వాగతం పలికినటువంటి పట్టణ కమిటీకి మరి మంచిర్యాల జిల్లా సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తున్నటువంటి 100 సంవత్సరాల శత జయంతి ముగింపు బహిరంగ సభను మరి జనవరి 18న జరిగేటువంటి ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి ఈ బెల్లంపల్లి అన్ని వర్గాల ప్రజలను మంచిర్యాల జిల్లా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 100 వసంతాలు నిండినటువంటి సందర్భంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి బహిరంగ సభను
విజయవంతం చేయాలనేటువంటి లక్ష్యంతో మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ప్రచార జాతరలు ప్రారంభమైనాయి. అందులో భాగంగానే నిన్న తాండూరులో ప్రారంభమైనటువంటి జాత ఇవాళ బెల్లంపల్లి పట్టణానికి రావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఈ జాతరకు నాయకత్వం వహిస్తున్నటువంటి జిల్లా పార్టీ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, అట్లాగే సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేషు ఈ జాతరకు నాయకత్వం వహిస్తా ఉన్నారు. మీ బెల్లంపల్లికి వచ్చినటువంటి సందర్భంగా ఇవాళ ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని కానీ బెల్లంపల్లి నియోజకవర్గాన్ని కానీ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచినటువంటి అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ గారి ఆశయాల కొనసాగింపులో భాగంగా వారి స్తూపానికి వాళ్ళ పూలమాల వేసి జాతరను ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. అట్లాగే బ్రిటిష్ సామ్రాజ్యవాదులను వ్యతిరేకించి వారి ముష్కరులను తిప్పికొట్టినటువంటి కామ్రేడ్ అమరజీవి భగత్ సింగ్ గారి స్టాచ్యూ కూడా పూలమాలలు వేసి ప్రారంభించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.